దేశ రక్షణ ఎన్డీఏ సర్కార్ తొలి ప్రాధాన్యత అని చెప్పారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మారుతున్న టెక్నాలజీతో పాటు యుద్ధం చేసే పద్ధతులు మారుతున్నట్లు చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులకు విపక్షాలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. తగ్గిన జీఎస్టీ రేట్లతో రైతులకు మేలు జరుగుతుందన్నారు బీజేపీ నేతలు. గుజరాత్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భావనగర్, దోలెరలో పర్యటించనున్నట్లు తెలిపారు. సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా భావనగర్లో 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే లోథాలులోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ను సందర్శించనున్నారు మోదీ. దేశ రక్షణకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మారుతున్న టెక్నాలజీతో పాటు యుద్ధం చేసే పద్ధతులు మారుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో 1965 ఇండియా పాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను కలిశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని విజయపథంలో నడిపారన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైనికుల మనోధైర్యం, రైతుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు రాజ్నాథ్ సింగ్. बैटल ऑफ फिलोरा में हमारी आर्म्ड फोर्सेज ने जो पराक्रम दिखाया उसने पाकिस्तान की हिम्मत तोड़ दी. इसके अलावा बैटल ऑफ चामिंडा की लड़ाई तो दुनिया की सबसे बड़ी टैंक बैटल्स में गिनी जाती है. वहां भी आपने साबित कर दिया कि युद्ध टैंकों से नहीं बल्कि हौसले और डिटर्मिनेशन से ही जीता जा सकता है. దేశ వ్యతిరేక శక్తులకు విపక్షాలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పాకిస్తాన్ ఏ అంశాలను లేవనెత్తుతోందో ఆ విషయాలనే ఇండియా కూటమి ప్రతిపాదిస్తున్నారని విమర్శించారు. దేశాభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజా సంక్షేమానికి కలిసి రావాలన్నారు కిరణ్ రిజిజు. So we have realized in last so many years whatever Rahul Gandhi and his left group speaks about and tries to create a narrative in India, same thing is found to be used by the anti-Indian groups. దేశవ్యాప్తంగా తగ్గించిన జీఎస్టీ రేట్లు 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. కొత్త స్లాబ్లతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు రైతులకు నేరుగా అందాలన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు శివరాజ్ సింగ్. 22 सितंबर से लागू हो जाएगी. इसका लाभ सीधा किसान को मिलेगा. हमारा संकल्प है किसान की आमदनी बढ़ाना और उसके लिए जरूरी है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना. लेकिन ये घटी हुई जीएसटी की दरों का लाभ सीधे किसान तक पहुंचे. విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను ఖండించారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. వరుస ఓటములతో విపక్ష నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే ప్రజలు ఊరుకోరన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్. एफआईआर कब हुई है? 2023 में. सीआईडी को जांच करने का अधिकार है 2023 से. 23 से किसकी सरकार है? कर्नाटका में कांग्रेस पार्टी की सरकार है. तो न होमवर्क करते हैं न कुछ समझते हैं, तो अपने कैंडिडेट के चुनाव पर सवाल उठा रहे हैं और अपनी पार्टी का जो काम करना है नहीं कर रही है. तो उनसे न पूछें कि सीआईडी आपके अंतर्गत में है, पुलिस आपके अंतर्गत में, काम क्यों नहीं हुआ. హిమాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. మనాలిలో వరద బాధితులను కలిసి మాట్లాడారు. భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని భరోసా ఇచ్చారు కంగనా.